వీడియోలు ఎలా చేయాలంటే, ఆంటీ ఆంటీ ఒక సిప్ విప్పుతుంటే చూడలేకపోతున్నా ఆంటీ, ఆంటీ బ్లౌజ్ లేకుంటే ఎబ్బెట్టుగా ఉందంటే, ఆంటీ శారీ కట్టుకోండి ఆంటీ, ఆంటీ హుక్స్ పెట్టుకోండి ఆంటీ, అయ్యో విప్పితే బాగాలేదంటే, ఆంటీ విప్పకండి ఇలా పెట్టాలంటే, ఆంటీ పెట్ట కట్టుకోండి ఆంటీ, ఆంటీ చూపించకండి ఆంటీ, ఆంటీ లేపకండి లేపకండి ఆంటీ, ఆంటీ లోపలి, అయ్యో మోకాళ్ళ దాకా చూస్తేనే ఇబ్బందిగా ఉంది, అయ్యో రామా, అయ్యో మోకాలు దాటిపోతుంది, అయ్యో చిచి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, చిచి చూపించకండి, అది అంకుల్కి మాత్రమే చూపించాలి, ఆంటీ ఆంటీ అంకుల్ మాత్రమే చూడాలంట, అయ్యో అయ్యో కాలు దగ్గర కనుక్కుంది ఆంటీ, ఆంటీ అయ్యో ఫ్రంటే అనుకున్నాను, అయ్యో రామ బ్యాగ్ తిరుగుతున్నాను, వద్దండి బ్యాగ్ తిరగకండి ఆంటీ, ఆంటీ ఫ్రంటే అనుకున్నాను బ్యాగ్ తిరగకండి ఆంటీ, ఆంటీ ఆంటీ వద్దంటీ అంతలో, ఆంటీ అయ్యో ఒంటి ఒక బట్ట లేకుంటే ఎలాగంటే సిగ్గుగా లేదా నీకు, ఆంటీ అయ్యో కన్ను గీటకండి, అయ్యో కన్ను కూడా గీటుతున్నారు ఆంటీ, ఇట్లా చెప్పాలన్నట్టు, డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్ ఇలా చెప్పాలన్నట్టు, ఇట్లా మీరు ఏ కంటెంట్ అయినా సెక్స్ గురించి చెప్పచ్చు, వెరైటీ అని చెప్పచ్చు, హస్తప్రయోగం ఉంటే ఇలా చెప్పచ్చు. మాస్టర్బేషన్ గురించి అయితే వయసు వచ్చిన తర్వాత ఎవరైనా అలాగే చేస్తారండి, అందులో తప్పు లేదండి, ఆ ఎమోషన్స్ సహజం. అందుకోసం పొడవాటి కూరగాయలు అనుకూలంగా ఉంటాయండి, వంకాయలు కూడా అనుకూలంగానే ఉంటాయండి. ఓ పని చేయండి, మీ చేతి వేలు ఉంటుంది కదా, దానితో పని కానించండి. ఇదిగోండి రహస్యంగా బాత్రూంలో కానీ లేకపోతే రాత్రిపూట దుప్పటి కప్పుకుంటే కానీ పని సింపుల్గా జరిగిపోతుందండి. స్నానం చేసేటప్పుడు చాలామంది కానిస్తూ ఉంటారు. లేడీస్ హాస్టళ్ళలోనైతే కొన్ని వస్తువులు ప్రత్యేకంగా ఉంటాయి, ఆన్లైన్లో తెప్పించుకుంటూ ఉంటారు. అమ్మాయిలు లేడీస్ బాత్రూంలోకి వెళ్ళి చూస్తే అన్నీ అవేనండి. మరి అలా చేసుకోకపోతే వయసు ఎలా అంటారండి దాన్ని? అయ్యో అక్కడ అన్ని హెయిర్స్ ఉండడం ఇబ్బందిగా ఉంటుందండి. ఓహో చాలామంది అలాగే క్లీన్ చేస్తారండి, గుబురుగా ఉంటే దురదగా ఉంటుంది, అందుకే చాలామంది షేవింగ్ క్రీమ్స్తో క్లీన్ చేస్తూ ఉంటారండి. చాలామంది షేవింగ్ క్రీమ్స్తో అక్కడ హెయిర్స్ని ఉండకుండా చేసుకుంటారండి. హెయిర్స్ కూడా అందాన్ని ఇస్తాయండి. అయ్యో మగవాళ్ళకి మోతికుంటే మీ ఆడవాళ్ళకి కూడా ఉంటాయి ఓ ప్రాంతంలో, ఇలా చెప్పాలన్నమాట. ఓకే, ఇలా మీరు ఏ కంటెంట్ అయినా చెప్పచ్చు సెక్స్ గురించి. ఒక ఆర్టికల్ ఇప్పుడు మాస్టర్బేషన్ ఉంది, దాని గురించి ఇలా చెప్పాలంటే, ప్రశ్న తీసేస్తే జవాబు చెప్పిండు అన్న, ప్రశ్న అడిగే వాళ్ళు లేరు కానీ కేవలం జవాబే ఉంచినట్టు, ప్రశ్న తీసేసి జవాబు చెప్తే ఎట్లుంటుంది? అట్లా ఉండాలి, అంటే ప్రశ్నించే వారిని కట్ చేసి జవాబు చెప్పేవాడిని వస్తే ఎట్లుంటుంది ఆడ, అట్లుండాలి. అలాగే జవాబు చెప్పింది పూర్తిగా కట్ చేయాలి. కానీ ఈ జవాబుకు సంబంధించిన డౌట్ వచ్చి వాడు అడుగుతాడు అనుకో, ఈ జవాబులో నుంచి డౌట్ అడుగుతాడు అనుకో, ఎట్లా అలా ఉంచాలి. ఈ విధంగా మీరు ఆర్టికల్ చదివి చెప్పాలన్నమాట. ఇలా కూడా చెప్పచ్చు కంటెంట్, నీ అక్క షాలు అక్క నేను ముందటియే కాదక్క పెద్దగైతానే, షాలు అక్క నీ వెనకే కాదక్క పెద్దగేటి, అక్క ఎవరికైనా గట్టి పడుతుంది అక్క, అంత అందంగా ఉంటే ఎవరినైనా, అంత అందంగా ఉన్నావు మరి నువ్వు, ఎవరికైనా గట్టి పడుతుంది అక్క, అంత అందంగా ఉన్నావు మరి, ఒక ముందటి అనుకున్నకు పెద్దగా, అబ్బో వెనకే పెద్దగా ఉన్నాయి అనుకున్నకు డబ్బు మస్తు బెనిఫిట్లు ఉన్నాయి అక్కు నాకు, షాలు అక్కు, ఇట్లాంటి మాటలు మాట్లాడాలన్నట్టు. ఆర్టికల్ చదివి ఇలా చెప్పాలంట ఈ ధరలో. ఉదాహరణకి మృగం అనే ఒక సినిమాలో పాట తీస్తారు, హీరో హీరోయిన్ పాట, అక్కడెక్కడ లొకేషన్ రోడ్డు మీద కర్ఫ్యూ అయితే చెప్పులు బూట్లు టైర్లు బండ్లు కాల్చినవి అన్నీ ఉంటాయి చూసినావా, కర్ఫ్యూ అయినప్పుడు కొట్లాడుకుంటారు చూసినావా, అప్పుడు అన్ని కొట్టడానికి కర్ఫ్యూ విధిస్తే నిర్మానుష్యంగా ఉంటుందా, అట్లాంటి లొకేషన్లో హీరోయిన్ హీరో లవ్ సాంగ్ పాడుకుంటుంటారు ప్రశాంతంగా ఇట్లా. కానీ కర్ఫ్యూ లొకేషన్ అయితే వాళ్ళు చెప్పకుండా
చదువుకున్న మనకు తెలుస్తుంది కదా. అగో అట్లా అన్నట్టు మీరు ఒక విషయాన్ని ఆర్టికల్ చదివిన తర్వాత చెప్పొద్దు, కానీ మీరు మాట్లాడే మాటను బట్టి ఆ లొకేషన్ తెలవాలి, డైరెక్ట్ చెప్పకూడదు అనమాట. వేరే విషయం చెప్తే ఆ లొకేషన్ తెలవాలి, అట్లా అన్నమాట. ఇప్పుడు యూట్యూబ్లో సెక్స్ని ఏం చేస్తారు, ఎస్ పెట్టి స్టార్ పెట్టి ఎక్స్ పెడతారు, అందరూ తెలుసు సెక్స్ అని, కానీ కంప్యూటర్ దొరకదు కదా, అట్లా అన్నట్టు. అలాగే దెంగుతా అనే దాన్ని దెమ్ అని పెట్టి స్టార్స్ పెట్టి తా పెడతారు, ఆర్డర్లో పెడతాను, దెంగుతాను అందరికీ తెలుస్తుంది కదా. ఇగో ఇట్లా అనమాట. ఇదే విధంగా ఒక వ్యక్తిని అబ్బాయి చెల్లు మనది చంప, అబ్బాయి హాయ్ మనది చంప అంటే ఉన్నట్టు వాడు కొట్టిండు అన్నట్టు కదా. నువ్వు మంచికినవరా అంటే వాడు చెయ్యి ఇట్లా ఇట్లా చంప నదుకుంటాడు బాధ అంటే వాడు కొట్టినట్టాడు. చూసిన డైరెక్ట్ చెప్పకుండా ఇది ఇట్లా అన్నట్టు. సో ఇట్లా చెప్పాలంటే మీరు ఒక కంటెంట్ చదివి ఇట్లా చెప్పాలి, సెక్స్ గురించి అయినా ఏ ఆర్టికల్ అయినా ఇట్లా చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సినిమా కానీ వేరే ఆర్టికల్స్ కానీ మన మనసులోని ఆలోచనలు భావాలను కూడా ఇలాగే ఆర్టికల్స్గా, సినిమాలు కూడా ఇలాగే తీస్తారు, షార్ట్ ఫిల్మ్స్ సినిమాలు మాటలు కూడా ఇలాగే తీస్తారు. అంటే విషయం అయితే చెప్పండి, ఆర్టికల్ ఇది చదివి కట్టే పెరగద్దు పాప చావుతూ మరి ఏం చేస్తాడు అంటే ఇట్లా ఇట్లా అంటాడు, కొట్టినట్టు ఇట్లా ఇట్లా అంటాడు కానీ కొడతలేడు, దాని అర్థం దాని పాప వచ్చిందని అర్థం. ఇట్లా చెప్పాలంటే ఆర్టికల్. ఒక ఆర్టికల్లో ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఫ్రాంక్ వీడియోలు ఎలా అడుగుతారు కదా, కొన్ని ఏంటంటే ఏదో చూస్తాం కానీ 2 నిమిషాలనే అయిపోద్ది అంటారు చూసినా. అలాగే వాళ్ళు 15 నిమిషాలు చేస్తారు కానీ మనం 20 నిమిషాలు కావాలంటాం అని అంటారు చూసినావా. అట్లా అనమాట. లోపలికి పెట్టగానే గట్టి పడుతుంది, తీయగానే మెత్తపడుతుంది, హాయిగా ఉంటుంది అని అంటారు చూసినావా. ఇట్లా అడగాలన్నట్టు. ఒక అమ్మాయిని పట్టుకొని నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా అంటే అర్థం ఏంటి, నేను ఇంకా సెక్స్ చేయించుకుంటాను అన్నట్టు కదా అర్థం. అందుకని ఆ అమ్మాయి అంటుంది నాకేందుకు పుడతారో వాడుకో, నేను ఎవరి దగ్గర పడినా ఎవరితో ఉంచుకున్నారో వాడుకో అంటారు కదా. అంటే నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా అంటే నువ్వు సెక్స్ చేయించుకుంటాను కదా అన్నట్టు అర్థం. ఇట్లా చెప్పాలంట, కంటెంట్ ఇలా అడగాలి.